జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 6వ అధ్యాయం 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ప్రతి దాంట్లోనూ యుక్త 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 అన్నారు. ఆహార విహారాలు యుక్తం, చేసే పనుల్లో యుక్తం, స్వప్న జాగృతాల్లో కూడా యుక్తం, తెలివిగా ఉండమని చెప్పారు. అలా ఉంటే యోగో భవతి, యోగివి అవుతావు. అలాగే దుఃఖః, దుఃఖాన్ని నివారిస్తావు. ఒక సామాన్యుడిగా దుఃఖః అనే దాని మీద ఫోకస్ చేసి విశ్లేషణ చేస్తున్నాను ఈరోజు సత్సంగంలో. దుఃఖం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? నేను తయారు చేసుకున్నాను దుఃఖాన్ని. 4 అరటిపళ్ళు తింటే కడుపు నిండిపోతుంది, కానీ పంచభక్ష్య పరవాణాలు తినడానికి నా మనసును సెట్ చేసి పెట్టుకున్నాను. సో నా ఆకలిని ఎక్స్పెన్సివ్ చేసుకున్నాను, దానికోసం కష్టపడుతున్నాను, డబ్బులు వచ్చినాయి, సంతోషమైంది, సుఖం పొందాను. ఈ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మానందం నుంచి వచ్చింది అని రామకృష్ణ పరమహంస చెప్తున్నారు. ఉప్పెనలాగా వచ్చి పడిపోయే బ్రహ్మానందపు సుఖానికి విషయాన్ని అడ్డం పెట్టి ఆ ఆకలిని జొప్పించి ఆ ఆకలిని తీర్చుకోవడం ద్వారా సుఖాన్ని తీసుకోవడానికి నేను అలవాటు పడిపోయాను. అయితే నా ఆకలి నా క్యాపబిలిటీని మించిపోయి ఉంది. సో ఆ ఎక్సెస్ అంతా కూడా దుఃఖంలో నాకు పరిణమించింది. ఇప్పుడు ఆ దుఃఖాన్ని నేను తొలగించుకోవాలంటే రెఫరెన్స్ కోసం 2వ అధ్యాయం 65వ శ్లోకంలోకి వెళ్తున్నాను. ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయితే. ప్రసాదం సర్వ దుఃఖాల యొక్క హాని రసాన్ని తీసేస్తుంది. ఆ ప్రసాదాన్ని పొందాలి అంటే ప్రసన్న చేతసం అవసరం పడుతుంది. అంటే నిర్మల మనసు. విషయాల నుంచి మనసును వెనక్కి తీసుకోవడమే నిర్మలత్వం. ఎప్పుడైతే మనసు ప్రసన్నమైందో, నిర్మలత్వం పొందిందో, ప్రసాదాన్ని పొందుతుంది, తద్వారా యోగాన్ని పొందుతుంది, అంటే నేర్పును పొందుతుంది. ఆ నేర్పుతోటి ఇప్పుడు 17వ శ్లోకంలోకి వద్దాం. యోగో భవతి, నేర్పరినయ్యాను, దుఃఖః, దుఃఖాన్ని నివారించాను. ఇప్పుడు నేను యుక్తుడను, తెలివిగా నా పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. 4 అరటిపళ్ళ నుంచి పంచపక్ష పరమాణాలకు మధ్యలో నా ఆత్మసాక్షి నా లైఫ్ స్టైల్ని ఎక్కడ డిజిగ్నేట్ చేసిందో, ఎక్కడ డిసైడ్ చేసి ఉంచిందో ఆ ప్రదేశాన్ని నేను మేనేజ్ చేస్తాను. తప్పితే ఆ ఆకలిలో ఉన్నటువంటి దుఃఖాన్ని నేను తీసుకోను. కుచేలుడికి కృష్ణ పరమాత్మ డబ్బులు ఇవ్వడానికన్నా ముందు కూడా ఆయన తృప్తిగానే ఉన్నాడు, డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా తృప్తిగా ఉన్నాడు. కారణం ఆయన ప్రసాదాన్ని పొంది ఉన్నాడు. లౌకిక దృష్టితో ఆయన ముందు దరిద్రుడని, తర్వాత ధనవంతుడని అని మనం అనుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.